పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జట్టు కట్టిన ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ ముఖ్య నేత కమల్ నాథ్, అతని కుమారుడు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా పంజాబ్ ఎంపీ మనీష్ తివారీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇక కమల్ నాథ్, ఎంపీ నకుల్ నాథ్, మరో 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. వీరంతా భోపాల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అయితే బీజేపీలో చేరే అంశాన్ని కమల్ నాథ్ కొట్టిపారేయడం లేదు. ఇక కమల్ నాథ్ ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ గుర్తును తొలగించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతాలో కమల్ నాథ్, నకుల్ నాథ్ల ఫోటో పెట్టి జై శ్రీరామ్ అని రాశారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కమల్ నాథ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కమల్ నాథ్, నకుల్ నాథ్లు తమ మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. కమల్ నాథ్ ఇంకా కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదు. అయితే ఇప్పటికీ కమల్ నాథ్ ఇంకా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవలేదు. బీజేపీలో చేరిక వారిద్దరినీ కలిసిన తర్వాతే జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. కమల్ నాథ్ కు మద్దతిచ్చే ఎమ్మెల్యేల సంఖ్య 30 వరకు ఉంటుందని తెలుస్తోంది. 22 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు కాదు. ఈ పరిస్థితుల్లో మోదీ శాల నుంచి టికెట్ హామీ ఖాయమైతే అందరూ బీజేపీలో చేరతారు. ఇక మరో కీలక నేత పంజాబ్ లీడర్ నవ్యజోత్ సింగ్ సిద్ధు కూడా హస్తానికి గుడ్ బై చెబుతారనే టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధు కాంగ్రెస్ కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధు కాంగ్రెస్ ను వీడి త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల వేళ పంజాబ్ లో కాంగ్రెస్ కు భారీ దెబ్బేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.